వెనీలా కుంకుమ పువ్వు తర్వాత అత్యంత విలువైన సుగంధ ద్రవ్యం. వెనీలా ఫ్లేవర్స్ వాడని బేకరీలు కానీ ఐస్ క్రీమ్ పార్లర్లు కానీ ఉండవు. నిజంగా ఇంత విలువైన వెనీలా ఎసెన్స్ను మనం నిత్యం తినే కేకుల్లో కానీ ఐస్ క్రీమ్లో కానీ వాడుతున్నారనుకుంటే అవన్నీ సింథటిక్ ఫ్లేవర్స్ మాత్రమే. ఒరిజినల్ వెనీలా ఎసెన్స్ మనం ఇంకా రుచి చూసి ఉన్నాం. నిజానికి గ్లోబల్ మార్కెట్కి సరిపడే అంత వెనీలా పంట ఇప్పటికీ పండించడం లేదు. వెనీలా గ్లోబల్ అవసరాల తగ్గ మార్కెట్లో 80% పంట అత్యంత పేద దేశమైన మడగాస్కర్ నుండి వస్తుంది. ఈ వెనీలా పంట ఎంత విలువైందంటే మడగాస్కర్లో ఈ పంటను దొంగల నుండి కాపాడుకోవడానికి అక్కడ రైతులు తుపాకులు వాడతారు. అంత విలువైన పంటను కాపాడుకుంటే వాళ్ళకి గిడుతున్నది మాత్రం కిలో పచ్చికాయలకు కేవలం $17 మాత్రమే. వాళ్ళ దగ్గర కొని క్యూరింగ్ చేసి ప్రాసెసింగ్ యూనిట్కి అమ్ముతున్నది మాత్రం $250 పైమాటే. విచిత్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పంట పండుతుంది. ఒక్క తోటల్లో అంతర్పంటగా పండించుకునే అవకాశం ఉన్న ఈ వెనీలా పంట పండించడానికి 20 ఏళ్ల క్రితమే భారీగా ప్రయత్నాలు జరిగాయి. ఈ పంట వేస్తే లక్షల్లో సంపాదన, కోట్లలో ఆదాయం వస్తుందని చెప్పేసి ఈ పంటతో జీవితాలు సెటిల్ అయిపోతాయని లక్షల్లో పెట్టుబడి పెట్టి సాగు చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారు మన రైతులు. అంతర్పంటలుగా క్లైమేట్ కండిషన్ చేస్తూ పోలీ హౌసుల్లో సాగు చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి 20 ఏళ్ల క్రితం. పండించే సామర్థ్యం ఉంది, సాగుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది, మంచి దిగుబడులు సాధించగలిగే నేర్పు ఉంది. లేనిదల్లా సరైన మార్కెటింగ్ మరియు ప్రాసెసింగ్ వ్యవస్థలు, వాటి పట్ల అవగాహన మాత్రమే. పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని తెలియని పరిస్థితుల్లో క్యూరింగ్ చేసుకుని నిల్వ ఉంచుకునే ప్రాసెస్ తెలియక, మనకి అందుబాటులో ఏ ప్రాసెసింగ్ యూనిట్లు లేక ఎవరో ఒకరి మీద ఆధారపడి వెనీలాను పండించడం మొదలుపెట్టిన తెలుగు రైతు ఆ వ్యక్తులు చేతులెత్తేశాక నిస్సహాయ పరిస్థితుల్లో కోట్లలో కాసులు కురిపిస్తుందనుకున్న పంట లక్షల్లో నష్టాలు మిగిల్చి మన రైతుల చేజారిపోయింది. అదే సరైన ప్రాసెసింగ్ సహకారం, అందుబాటులో ప్రాసెసింగ్ యూనిట్లు ఉండి ఉంటే ప్రపంచవ్యాప్తంగా అత్యంత విలువైన సుగంధ ద్రవ్యమైన వెనీలా పంట మన రైతుల పాలిట కలపతో అయ్యేది. తెలుగు రాష్ట్రాల ముఖ చిత్రాలు మార్చేది. పరిస్థితులు మారాయి. మళ్లీ వెనీలా సాగు ఊపందుకునే వాతావరణం కనిపిస్తుంది. పచ్చి వెనీలా బీన్స్ కిలో 4,000, క్యూరింగ్ చేసిన డ్రై బీన్స్ 20,000కు పైగా మార్కెట్ ధర పలుకుతుంది. ఈసారి రైతులు వెనకడుగు వేయకుండా పంట వేద్దాం అని నిర్ణయించుకునే ముందే కేవలం ఏజెంట్ల మీద, ఆన్లైన్ ప్లాట్ఫామ్ల మీద ఆధారపడకుండా నేరుగా ప్రాసెసింగ్ యూనిట్లతో అనుసంధానమయ్యే అవకాశాలను పరిశీలించాలి. ఎందుకంటే అంతర్పంటలుగా వేస్తే తక్కువ వ్యయంలో అయ్యే ఈ పంట కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో పెంచాలంటే లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. 20 ఏళ్ల క్రితమే ఈ సాగులో విశేష అనుభవం ఉన్న దావులూరి పార్థసారథి గారిని అడిగి కొన్ని అభిప్రాయాలు తెలుసుకుందాం. మన ఈ క్షేత్రంలో వెనీలా కూడా మీరు పాగించారు. మీ వెనీలా కూడా ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాల క్రితం నుంచి కూడా దాని మీద మీకు మంచి అవగాహన ఉంది. దాన్ని ఎందుకు సాగు చేయలే, అంటే మన దగ్గర ఎందుకు విస్తీర్ణం పెరగలేదు? ఇప్పుడు చేసుకుంటే ఎలాంటి పరిస్థితులు చేసుకుంటే దాన్ని పెంచుకునే అవకాశం ఉంది? వెనిల్లా దగ్గరకు వచ్చేటప్పటికి చాలా సెట్ బ్యాక్స్ జరిగాయి లోగడ. దాని మీద రైతులందరూ కూడా తడిచిపోయారు, వేయడానికి ఇబ్బంది పడ్డారు. ఇవాళ కూడా లాభం వస్తుందని తెలిసినా కూడా దాంట్లోకి ఎంటర్ కాలేకపోతున్నారు. బికాజ్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఒకటి, జనరేషన్ గ్యాప్ ఒకటి. వాళ్ళ తల్లిదండ్రులు చేసిన ఉత్సాహం, వాళ్ళ అవగాహన పెంచుకుని వాళ్ళు చేశారు. మరి గ్యాప్ వచ్చేసింది, 20 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. అప్పటికి ఇప్పటికి మనం చేసిన దానికి ఇప్పటికేను. అంటే ఎలాంటి సెట్ బ్యాక్స్ సార్? అంటే 20 years బ్యాక్ ఎలాంటి సెట్ బ్యాక్స్ జరిగినాయి అంటారు దీంట్లో, ఈ వెనీలా ఇండస్ట్రీలో? 20 years బ్యాక్ కాదండి అది, ఇప్పుడు వచ్చేసినాయి అవన్నీ కూడా. జనరేషన్ గ్యాప్ వచ్చింది. పెద్ద టైకోన్ వచ్చి మొత్తం పంట అంతా పోయి 4 ఏళ్ళు ఇది బాగా ఇక్కడ రేటు పలికింది. ఎప్పుడైతే అక్కడ క్రాప్ వచ్చిందో ఇక్కడ డిక్లైన్ అయింది. ఇక దీని మీద రైతులు కూడా ఏమయ్యారంటే ఫ్యామిలీస్ ఎక్కడికక్కడ డివిజన్స్ అయిపోయాయి. ఈ డివిజన్స్ అవడంతో పెద్దవాళ్ళందరూ కూడానేమో రిటైర్ అయిపోయారు. మనవరాళ్ళతో ఆడుకుంటున్నారు. పిల్లలేమో సాఫ్ట్వేర్ జాబుల కోసం అమెరికా అని, బ్రిటన్ అని. సో ఇప్పుడు అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికి కూడా 4,500 3,500 కేజీ ఉందండి పచ్చికాయలు. పచ్చికాయలు ఎలాంటి జాగ్రత్త? ఈ ఒక్క సాగులు అంతర్పంటగా వెనీలా కూడా సాగు చేసే అవకాశం చేయాలండి. అంటే దానికని పాలిష్ నెట్ అవసరం లేదండి. ఇప్పుడు ఒక మొక్క చూస్తున్నారు కదా మీరు, ఇదిగో ఇక్కడ దీనికి గార్లాండ్ చేసాం. దీనికి ఇట్లా గార్లాండ్ చేసాం, తీగ వేసి చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి అది పాకుతుంది.
అది మళ్ళీ మేము డౌన్ చేస్తాం మళ్ళీ. దాన్ని తీసి మళ్ళీ తీగ మీద వేస్తారు. ఈ తీగ మీద వేసి ఇలా మళ్ళీ రాగాల. అది మనం ఊరినే తీయొచ్చండి, వచ్చేస్తుంది. అండి ఇప్పుడు వచ్చేస్తుంది. తీయచ్చు, లాగొచ్చు. మెల్లగా కణుపు దగ్గర పట్టుకోలేకండి, వచ్చేస్తుంది అక్కడ వరకు. అది కర్రతోటి ఇట్లా తిప్పేస్తారండి మా వాళ్ళు. సో ఇలా తీసుకొని దీని మీదే వేస్తాం, ఈ తీగ మీద. అంతే అక్కడ. అది అట్లా తీగ మీద ఇది మళ్ళీ పైకి వెళ్ళాలంటే మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళి లేదు, దీన్ని అసలు టిప్ కట్ చేసేస్తాం మనం. ఇక్కడ కింద నుంచి కట్ చేస్తారు. ఇక్కడ కట్ చేసేస్తాము. ఇక్కడ 1.5 feet, సుమారుగా 1 feet 1.5 feet ఇక్కడ కట్ చేస్తాం. ఓకే. ఇక్కడ నుంచి మీకు ఫ్లవరింగ్ వస్తుంది. కాకపోతే తీగ ఇంకా బలంగా ఉండాలి. ఇది లేత తీగ, ఇది ఎస్టాబ్లిష్ అవ్వాలండి. ఓకే. ఈ సంవత్సరం అంతా ఎస్టాబ్లిష్మెంట్ చూసుకుని మేము నెక్స్ట్ ఇయర్కి దీన్ని ప్రాపర్గా ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీనికి వాతావరణం కనుక 35 degrees కంటే ఎక్కువ ఉండకూడదు అనేది ఉంది కదా సార్? మీకు 4-5 degrees ఇందులో తగ్గిపోయింది ఒక్క వేసేటప్పటికి. సాధారణ మన దగ్గర 42+ degrees వస్తాయి కదా సమ్మర్లో. అవునా, తోటలో ఉండదు అంతా, సరిపోతుంది. గార్డెన్లో ఉండదు. అవును, సరిపోతుంది. ఈ ఉష్ణోగ్రత సరిపోతుంది. వెనిలా సాగు సరిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు పాలినేషన్ ప్రక్రియ ప్రతి పువ్వుకి పాలినేషన్ చేయాలంటున్నారు కదా? ఆడపిల్లలు చేసేస్తారండి, మగ పిల్లలు ఏంటి ఆడపిల్లలు ఏంటి ఈజీగా చాలా సులభం అండి. కాకపోతే అవగాహన పెంచుకుని క్రాస్ చేయటమే, దాన్ని ప్రాసెస్ చేయటమే చిన్న సింపుల్ ప్రాసెస్. ఓకే. ఎనీబడీ వీ కెన్ ట్రైన్. ఇప్పుడు ఒక్క అనేది ప్రధాన పంటగా తీసుకుంటే అందులో మిరియం అంతర పంటగా సాగు చేసుకోవచ్చు. వెనిలా కూడా ఇంకో పక్క నుంచి సాగు చేసుకుంటే వెళ్ళొచ్చు. ఇక మిరియం ఉంటే వెనిలా ఉండదండి. ఉండదు. అయితే వెనిలా లేకపోతే మిరియం ఏదో ఒకటే సాగు అంతే. ఓకే. ఇప్పుడు వెనిలా కూడా మనం సాగు చేసుకునే అవకాశాలు మన ఏరియాకి సూటబుల్ అని చెప్పేసి అంటారు. మోస్ట్ సూటబుల్ అండి. ఇది ఎవరో చొరవ తీసుకుని ముందుకు రాకపోవటమే లోపం. ఓకే. ఓకే. ఇది ఒకవేళ వస్తే ఎంత ఈల్డింగ్ వచ్చే అవకాశం ఉందండి? అదే చెప్పగలరు. 800 grams నుంచి 1 kilo దాకా తీసుకోవచ్చండి పర్ ట్రీ నుంచి, పర్ క్రేపర్ నుంచి. 4 అడుగులకు 5 అడుగులు ఒక క్రేపర్ పెడతాం. అది ఇప్పుడు ఉన్నాయి చూసారుగా మీరు, చెట్టుకి 4 అడుగులు 5 అడుగులు గ్యాప్ ఉంది. ఇంచుమించుగా ప్రతి చెట్టుకి ఒక ట్రైన్ ఉన్నాయి ఇంచుమించుగా. మేము ఇక్కడ కూడా ఉంటుంది, మేము చూసి మేము ఎక్కించాలి పైకి. ఇక్కడ కూడా ఉన్నాయి. వెనిలా డెవలప్మెంట్స్ మీద దృష్టి సారించే అవకాశం ఉందా? డెఫినెట్గా చేస్తే మంచి ఫలితం వస్తుందండి. చేస్తేనే కదా ఎవరైనా కూడా. 10 మంది రైతులు చేస్తున్నారు అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తారు. బయట నుంచి ఎవరైనా సైంటిస్టులు కూడా ఎవరైనా తీసుకొచ్చి మనం చెప్పించుకోవడానికి మా జ్ఞానం, అది ఎక్స్పీరియన్స్ పొందడానికి కూడా మనకే అవకాశం ఉంటుంది. ఒకసారి నష్టపోయామంటే అమాయకత్వం, మరోసారి నష్టపోయామంటే తప్పు మందే అవుతుంది. వెనీలా సాగులో ఆ తప్పు మళ్ళీ జరగకూడదు. ఇప్పటికీ సాగు చేస్తున్న వాళ్ళు అందరూ కలిసికట్టుగా ఉండి ఒక వ్యవస్థలా మారాలి. ఇంకొక రైతు ఈ సాగులోకి రావాలి అంటే ఇప్పుడు సాగు చేస్తున్న రైతు అతనికి బలం అవ్వాలి. అందుకు కావాల్సిన వనరుల కోసం ప్రభుత్వాల సహకారం తీసుకోవాలి. కేవలం ఏజెంట్ల మీద ఆధారపడితే మళ్లీ వెనీలా సాగులో సంక్షోభం ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈము, వెనీలా, ఇప్పుడు గాడిద ఫామ్లు కేవలం ఏజెంట్ల మీద ఆధారపడి సంక్షోభాలు ఎదుర్కొంటున్నాయి. లక్షల్లో పెట్టుబడి పెట్టిన రైతులను దీనస్థితిలోకి నెడుతున్నాయి.